హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కుదిరింది నాకు. అసలు వాయిస్ ఓవర్ ఇచ్చే కూడా కుదరట్లేదు. దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది ఈ వీడియో నేను షూట్ చేసుకొని, కానీ పెట్టేకి ఈరోజు కుదిరింది. ఏం చేద్దాం చెప్పండి, సీజన్ కదా, ఇంకా ఫుల్ బిజీ అయిపోయింది. ఇదేమో ఒక ఫ్రాక్ అనమాట. శారీ మొత్తం తీసుకొని స్టిచ్ చేయించినాను. ఫ్రాక్ చాలా బాగుంది. ఇంకా వేసుకుంటే ఎట్లుంటుందో లుక్ చూడాలి. రెడీ అయితే అయ్యింది. ఇంకా లైనింగ్ ఒకటి పెట్టాలండి. లైనింగ్ పెడితే ఇంకా కంప్లీట్ అవుతుంది. కలర్ బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రాక్ అయితే. హ్యాండ్ ఏమో పఫ్ ఇచ్చి ఫ్రంట్లో అట్లా ఫ్రిల్ ఇచ్చినాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడేమో నేను మాకు ఒక అక్క పరిచయం అయిందిలేండి, మా ఫ్రెండు నేను ఇద్దరం వెళ్తున్నాము అక్క వాళ్ళ ఇంటికి. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఇంకా ఈరోజు ఎలాగో టైం స్పెండ్ చేసి ఇంకా చాలా రోజులు అయింది, పద పోయేసేద్దాం ఒకసారి అనేసి వెళ్తున్నాం అనమాట. ఇది మన అలా చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఎప్పుడు పని ఉంటుంది కదా, సో అందుకోసం కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుందిలే, ఒకసారి పోదామనేసి ఇంకా వెళ్తున్నామన్నమాట. ఇది నూనెపల్లె రూట్ అనుకుంటా, నూనెపల్లె రూటేలేండి. నంద్యాలలో ఉండే వాళ్ళకు, నంద్యాల గురించి తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది ఇది ఏ రూటు అన్నది. నూనెపల్లెకి వెళ్ళే రూట్ అనమాట. నూనెపల్లెకి వెళ్ళే రూట్ నుంచి అక్క వాళ్ళు అట్లా షార్ట్కట్లో వస్తుంది అనమాట. ఇంకా అదే ఇక్కడ వెళ్తున్నాం మేము. చాలా రోజులైంది, వెళ్ళేసి కాసేపు టైం స్పెండ్ చేసి వద్దామనేసి ఇంకా ఒకరోజు మధ్యాహ్నంగా అట్లా టైం కేటాయించుకొని మరీ వెళ్తున్నాము. ఇంకా కొంచెం అప్పుడప్పుడు ఇలా వెళ్తేనే మైండ్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తేనే బాగుంటుంది మైండ్కు, మనసుకు. కొంచెం కొత్త ప్లేసు, కొత్త వాతావరణం అంతా చేంజ్ అయ్యేసరికి మనకు కూడా ఇంకా పనులు చేయాలన్న ఇంట్రెస్ట్, ఎనర్జీ అన్నీ వస్తాయన్నమాట. అందుకే వెళ్తుండాలి అప్పుడప్పుడు. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి కావచ్చు, లేకుంటే ఎక్కడికన్నా గుళ్ళు, గోపురాలు, అట్లా ప్లేస్ అయితే చేంజ్ అవ్వాలబ్బా, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను ఎవరికైనా. ఎందుకంటే ప్లేస్ చేంజ్ అయితే ఆ మూడ్ అనేది మనకు మారిపోతుంది కదా. సో అక్కడ వాతావరణాన్ని బట్టి కొంచెం మన మూడ్ చేంజ్ అవుతుంది, ప్లెజెంట్గా ఉంటుంది. కొంచెం కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ఐడియాలు వస్తాయి, కొత్తగా కూడా మనం ఉంటాము, నేర్చుకుంటాము కొత్తవి కూడా. నేనైతే ఖచ్చితంగా నేర్చుకుంటాను, నాకైతే బాగా అలవాటు. అట్లా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ ఏదో ఒక మంచి అయితే ఖచ్చితంగా పట్టేస్తాను నేను. నాకు బాగా అలవాటు అనమాట అది. కొత్త ప్లేసులు, కొత్త వాతావరణం, కొత్తగా ఎవరింటికి వెళ్ళినా అక్కడ ఎవరు ఎలా సర్దుకున్నారు, ఏంటి ఇది, వాళ్ళ ఇంట్లో దేవుడు ఎలా ఉన్నాడు, ఇట్లాంటివన్నీ అనమాట. ఇంకా మనకు కొంచెం చేంజ్ అవుతుంది కదా ప్లేస్ అంతా, కూడా మూడు కూడా మారిపోతుంది, ఖచ్చితంగా బాగుంటుంది. అందుకోసం అందరూ కూడా ఎప్పుడు రొటీన్ ఉండకూడదు, ఒకసారి లైఫ్ అట్లా కూడా చేంజ్ అవుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఇంకా అసలు ఈ ఏరియా ఎప్పుడు చూసింది లేదులేండి నేను. ఎందుకంటే కొంచెం కొత్తగా మొక్కలు కావచ్చు, అక్కడ వాతావరణం కావచ్చు, గోశాల కూడా ఉందంట, కానీ ఇంకా నాకు వెళ్ళేకి కుదరలేదు. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను కంపల్సరీ. గోశాల కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళేసి వద్దాము. నాకు చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కానీ గోశాలకు కుదరలేదు. ఇంకా ఈసారి ఇంకా లేట్ అయిపోయింది, ఈ నైట్ అట్లా అయిందనమాట. ఇక వద్దులేని వెళ్ళలేదు. నెక్స్ట్ మాత్రం కంపల్సరీ వెళ్తాను. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీసి మీకు అందరికి కూడా చూపిస్తాను అనమాట. ఎంతమందికి గోశాలకు వెళ్ళాలని ఇష్టం నాతో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం వెళ్ళాలని, ఎప్పటి నుంచో ఉంది. వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ వాటికి మనకు చేతనైనంత సాయం అయితే చేసి రావాలని ఉంది నాకైతే. సో నేను వెళ్తే మీ అందరికి కూడా చూపిస్తాను. వచ్చేసినాము అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా ఇంట్లోకి వెళ్ళేసి బాగా కాసేపు ముచ్చట్లు పెట్టి ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అట్లా వెళ్ళినాంలేండి, 4 అట్లా అయింటుందేమో. ఇంకా తర్వాత టీ తాగి
ఇంకో అక్క వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం కొన్ని స్పెషల్గా నాకు కనిపించినవి కొన్ని. ఇక్కడ చూడండి ఈ బొమ్మలు ఇట్లా టచ్ చేస్తే కదులుతున్నాయి, కొండపల్లి బొమ్మల. నాకు అసలు బాగా నచ్చినాయి అనమాట. ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని వీడియో తీసేసుకొని లాస్ట్కు ఇంకా టీ తాగేసి నైట్ అయిపోయింది. నైట్ అంటే 7-7:30 ఇంకా కొంచెం నాకు స్పెషల్గా నచ్చినటువన్నీ నేను వీడియో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు కొత్త ప్లేసు కొత్తగా ఏమన్నా కనిపిస్తే ఖచ్చితంగా షూట్ చేసుకోవడం మన ఆనవాయితీ అలవాటు అన్నీ అనుకోండి. ఇంత బాగున్నాయి చూడండి బొమ్మలు. నేను అట్లా టచ్ చేస్తే ఇంకా డ్యాన్స్ వేస్తాను, అదే కదులుతూనే ఉన్నాయి అనమాట. అక్క వాళ్ళ ఇంట్లో కృష్ణయ్య ఉన్నాడు. అబ్బా ఎంత బాగున్నాడంటే కన్నయ్య. ఎంతైనా నేను వీడియో తీసి మా పాప పంపిస్తే ఎంత బాగుందమ్మా మనం కొందామమ్మా అని పెట్టింది. అంత బాగున్నాడు అనమాట కన్నయ్య. ఇక్కడ ఉన్నాడు, బయట తులసమ్మ దగ్గర ఉన్నాడు. రీల్ పెట్టితే చూసింటారు మీరు, రీల్లో కూడా. అసలు ఎంత బాగుందంటే తీసుకోవాలబ్బా ఖచ్చితంగా. ఇన్ని రోజులు అంటే స్పేస్ ఖచ్చితంగా తీసేసుకుంటాను నేను. అంత పెద్ద కన్నయ్యనే తీసుకుంటాను. ఎంత బాగున్నాడులా అసలు. అది చూసుకుంటుంటే కూడా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది ఆ కృష్ణయ్యని చూసుకుంటుంటే. చాలా బాగున్నాడు. ఖచ్చితంగా నేను కూడా ఒకటైతే తీసేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడనేమో రాములవార శివుడు పార్వతీనా కరెక్ట్గా నేను కూడా చూడలేదు. బాగుంది. అక్క వాళ్ళు వెళ్ళైతే అక్క బయట మంచిగా మొక్కల్ని కూడా పెంచుకుంటుంది. పేర్లు కూడా చాలా చెప్పింది. నాకైతే సరిగ్గా గుర్తులేవు, చాలా రోజులైంది కదా వీడియో తీసి, సో గుర్తులేవు అనమాట. ఇంకా మనీ ప్లాంట్ చాలానే వేసింది మొక్కలైతే అక్క. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కన్నయ్య ఎంత బాగున్నాడంటే అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగున్నాడు కదా తులసమ్మ పక్కన కన్నయ్య. ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను అనమాట. ఫొటోస్ వీడియోస్ చాలానే ఉన్నాయి, చాలానే తీసుకున్నానులేండి. మంచిగా అనిపిస్తుంది. బ్రోకెన్ హార్ట్ విన్నాక నేను పేరు కూడా ఉన్నీలేండి. బాగుండే ఇంకా సమ్మర్లో పోయింది. అంత ఎంచుకొని మీద అంటే వెయిట్ చీల్తా ఉంది అది, మరి వెయిట్ ఎందుకులే అని కింద అన్ని కింద. బ్రోకెన్ హార్ట్ ఇది తీగలు వేస్తే ఇక్కడ పెడదామని. అది స్నేక్ ప్లాంట్. మా తులసమ్మ బాగా పెద్దగా భలే ఉందా.